హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఆర్టీసీ బస్ ఎక్కడుందో దాన్ని ఎలా ట్రాక్ చేయాలనో మనం తెలుసుకుందాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆర్టీసీ బస్ను అది ఏ రూట్ నుంచి ఏ రూట్కి వెళ్తుంది, ప్రజెంట్ ఎక్కడుందో కంప్లీట్గా దాన్ని ట్రాక్ చేసే విధానం అయితే మన తెలంగాణ ఆర్టీసీ తీసుకొచ్చింది. ఆ బస్ని ఎలా ట్రాక్ చేయాలి, ఎక్కడుందో తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఏంటి అంటే ప్లే స్టోర్లో అప్లికేషన్ అయితే అవైలబుల్లో ఉంది. ప్లే స్టోర్లో సెర్చ్లో టీఎస్ఆర్టీసీ గమ్యం అని టైప్ చేయండి. టీఎస్ఆర్టీసీ గమ్యం యాప్ టైప్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ చేయండి. టీజీఎస్ఆర్టీసీ గమ్యం అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అంటే బస్ కోసం వెయిట్ చేయాల్సిన పని లేకుండా, అంటే బస్సు ఎంత టైం పడుతుందో మనకు తెలియకుండా వెయిట్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ యాప్ ద్వారా మనం బస్ని ట్రాక్ చేయొచ్చు. కాబట్టి బస్సు ఎంత టైంలో వస్తుందో మనకు యాప్లో చూపిస్తుంది. ఇక్కడ ఓపెన్ వచ్చింది, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అన్ని పర్మిషన్స్ అయితే ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సిటీ సర్వీస్, డిస్ట్రిక్ట్ సర్వీసెస్ సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ సిటీ సర్వీస్ సంబంధించిన ఆప్షన్ చూద్దాం. సర్చ్ ఫ్రమ్ అండ్ టు, సర్చ్ బై రూట్ నంబర్, సర్చ్ బై సిటీ బస్ నంబర్. మనకి రెండు ఇబ్బంది కాబట్టి కింది రెండు. ఫస్ట్ అయితే మనకు అంటే లొకేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, మన రూట్ మనకు తెలుసు కాబట్టి ఇక్కడ సెర్చ్ చేస్తే ఈజీగా మనం తెలుసుకోవచ్చు. లొకేషన్ అంటే బస్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి ఈ లొకేషన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు వెళ్ళే రూట్లో ఫ్రమ్ టు అడ్రస్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సిటీ సర్వీసెస్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను జేబిఎస్ అని టైప్ చేస్తున్నాను. టు ఎక్కడికి వెళ్తుంది బస్? సికింద్రాబాద్. ఫ్రమ్ టు అంటే జేబిఎస్ నుంచి మనం సికింద్రాబాద్ వెళ్ళాలంటే ఫ్రమ్ అడ్రస్ జేబిఎస్ పెట్టి టు అడ్రస్ సికింద్రాబాద్ పెట్టి సెర్చ్ చేస్తే సెర్చ్ బస్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే జేబిఎస్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే అన్ని బస్సుల వివరాలు ఇక్కడైతే క్లియర్గా చూపిస్తుంది. చాలా బస్సెస్ ఉన్నాయి. అయితే ఈ బస్సులో ఏ బస్సు ఎక్కడుంది అంటే మనకి ఎంత టైంలో మన లొకేషన్కి వస్తుందని చెప్పేసి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. అంటే జేబిఎస్ టు సికింద్రాబాద్ వెళ్ళే రూట్లో మధ్యలో ఉన్న వాళ్ళు ఎంత టైం పడుతుంది జేబిఎస్ నుంచి బస్సు రావడానికి అని చెప్పేసి సెర్చ్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఒక బస్ని అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫుల్ రూట్, మై రూట్ కాకుండా ఫుల్ రూట్, ఆ బస్సు యొక్క ఫుల్ రూట్ వస్తుంది ఇక్కడ క్లిక్ చేస్తే. రైట్, ఇక్కడ జేబిఎస్కు టచ్ అయ్యే ప్రతి బస్సు, అంటే జేబిఎస్ నుంచి వయా సికింద్రాబాద్ వెళ్ళే ప్రతి బస్సు ఇక్కడ చూపిస్తుందండి. సో మనం ఫుల్ రూట్ చూజ్ చేసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు మనం చూజ్ చేసుకున్న బస్సు ఎక్కడుందో ఈ బస్ సింబల్ తెలియజేస్తుంది. ప్రజెంట్ మెడ్చల్ బస్ స్టేషన్ దగ్గర ఉంది, ఇంకా అది మూవ్ అవ్వలేదు. సో ఇదంతా ఆ బస్ వెళ్ళే రూట్ మ్యాప్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది. ఇక్కడ టైమింగ్ కూడా ఉంటుంది. ఆ బస్ ఎక్కడి నుంచి లెఫ్ట్ అయింది, ఎంత టైంలో ఇంకో నెక్స్ట్ దానికి రీచ్ అవుతుంది, దీనికి సంబంధించిన మొత్తం ఆ రూట్ మ్యాప్, మొత్తం బస్సు యొక్క రూట్ మ్యాప్. ఇది ఎగ్జిట్ అండి, ఇక్కడ చూపించేది లొకేషన్ మార్క్. ఇది బస్సు యొక్క ఎగ్జిట్. ఎంట్రీ ఏమో అక్కడ స్టార్టింగ్లో ఉంటుంది, ఎగ్జిట్ ఏమో కింద ఉంటుంది. ఈ మధ్యలో ఈ బస్ సింబల్ అనేది ఎక్కడ ఉంటే ప్రజెంట్ ఆ బస్సు అక్కడ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ ఇంకొక వేరే బస్ ట్రై చేద్దాం. నేను వేరే బస్ ట్రై చేశాను. అది కూడా వయా జేబిఎస్ నుంచి వెళ్ళే బస్సు సికింద్రాబాద్కి. ఇదంతా బస్సు వెళ్ళే రూట్ మ్యాప్. ఇది జేబిఎస్ టు సికింద్రాబాద్. అంటే మనం జేబిఎస్లో ఉన్నాం కాబట్టి దానికి సంబంధించిన
ఆ జేబీఎస్ టువర్డ్స్ అంటే జేబీఎస్ నుంచి వెళ్ళే ప్రతి బస్సు మనకు ఈ యాప్లో చూపిస్తుందండి. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ వచ్చేసి గట్కేసర్ నుంచి ఉందండి. ఆ బస్ గట్కేసర్ నుంచి వస్తుంది. ఆల్రెడీ బస్ లెఫ్ట్ అయింది. ప్రజెంట్ ఎక్కడ ఉందంటే శివారెడ్డి గూడకు నియర్ బై ఉన్నది. అంటే ఇక్కడ బస్ లెఫ్ట్ అని చూపిస్తుంది, టైంతో పాటు చూపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఈ స్టేషన్కి బస్సు రీచ్ అవ్వలేదు. సో మనం మన జేబీఎస్కి రీచ్ అవ్వాలంటే ఇక్కడ టైం కూడా చూపిస్తుంది. మ్యాక్సిమం ఒక 5-10 మినిట్స్ ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ టైమింగ్. అంటే ట్రాఫిక్ కానీ ఇంకేదైనా కొద్దిగా ఇబ్బంది ఉంటే 8:55కి మనం మన జేబీఎస్ బస్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ స్టేషన్స్ కూడా ఏ టైంకి వస్తాయో బస్సెస్ ఈజీగా తెలుసుకోవచ్చు అండి. ఇలా ప్రతి బస్ను మనం ట్రాక్ చేస్తూ ఆ బస్సు ఎక్కడుంది, ఏ టైంకు రీచ్ అవుతుంది, ఏ టైంకు మన ముందున్న స్టేషన్ క్రాస్ అయిందని చెప్పేసి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ బస్ కంప్లీట్గా ట్రాక్ చేసే అవకాశం అయితే మనకు ఆర్టీసీ గమ్యం యాప్ అయితే అందుబాటులో ఉంచింది. అంటే మనం బస్సు కోసం ఎప్పుడు వస్తుందో అనే బస్సు తెలియకుండా వెయిట్ చేయడం చాలా ఇబ్బంది కాబట్టి ఈ యాప్ ద్వారా బస్సును ట్రాక్ చేస్తూ ఈజీగా మన ప్రయాణాన్ని జర్నీని పూర్తి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే కాకుండా మనకు సంబంధించిన సిటీ సర్వీసెస్ కాకుండా లోకల్ బస్సెస్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రూట్లకు కూడా ఈ గమ్యం ఆర్టీసీ యాప్ వర్క్ అవుతుందండి. అంటే లోకల్లో ఏ బస్సు ఎక్కడి నుంచి వెళ్తుంది అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో కూడా దీన్ని చూసుకోండి. సిటీ సర్వీసెస్కే పరిమితం కాకుండా రూరల్ ఏరియాస్ కూడా దీన్ని అందుబాటులో ఉంచారు. ఇప్పుడు సిటీ సర్వీసెస్ కాకుండా డిస్ట్రిక్ట్ సర్వీసెస్ ఆప్షన్ని ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా రిజర్వేషన్ సర్వీస్ నెంబర్, డిస్ట్రిక్ట్ బస్ నెంబర్ వీటితో సెర్చ్ చేయడం మనకి ఇబ్బంది కాబట్టి సర్చ్ ఫ్రమ్ అండ్ టు అనే ఆప్షన్ని ఇక్కడ తీసుకుంటాం. డిస్ట్రిక్ట్ సర్వీస్లో కూడా ఇక్కడ లొకేషన్ వచ్చేసి మన ప్రాంతంలో ఉండే మీ ప్రాంతంలో ఉండే ఏదైనా ఒక ప్రాంతాన్ని ఎంచుకోండి. అయితే నారాయణఖేడ్ ప్రాంతాన్ని ఎంచుకున్నాను. నెక్స్ట్ 2 వచ్చేసి హైదరాబాద్. అనే ప్రాంతాన్ని ఎంచుకున్నాను. సర్వీస్ టైప్ ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ టైప్ ఉంది. చాలా ఉంటాయి బస్సెస్ అనేవి. మనకు మ్యాక్సిమం ఎక్స్ప్రెస్సే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్స్ప్రెస్లే అందుబాటులో ఉంటాయి కాబట్టి డీలక్స్, సూపర్ లగ్జరీ అందుబాటులో ఉండవు. ఒకవేళ ఉంటే ఇవి కూడా చూజ్ చేసుకోండి, లేదంటే ఎక్స్ప్రెస్ మాత్రమే చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకొని కింద అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత సర్చ్ బస్ అనే ఆప్షన్ని ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సర్చ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇక్కడ బస్సెస్ సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ కింద ఉంటాయి. బస్ నెంబర్తో సహా ఇక్కడ ఉంటుంది. ప్రజెంట్ అయితే మనకు ఒకటే బస్ చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫుల్ రూట్, ఆ బస్సు యొక్క ఫుల్ రూట్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కంప్లీట్ ఆ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది కంప్లీట్ డేటా అయితే ఇక్కడ ఇస్తుంది. నారాయణఖేడ్ బస్ డిపో ఎగ్జిట్ లింగంపల్లి, అంటే ఆ బస్సు లింగంపల్లి వరకు మాత్రమే ఉంది. ఇన్ని స్టేషన్లో బస్సు ఆగే ఛాన్స్ ఉంది. అది ఏ టైంకి రీచ్ అవుతుందో, ఏ స్టేషన్కి అనేది కూడా కింద వివరాలు టైంతో సహా ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అయితే ఆ బస్ సింబల్ ఇక్కడ చూస్తుంది. అది ఇంకా నారాయణఖేడ్ బస్ డిపో నుంచి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అన్నట్టు చూపిస్తుంది. స్టార్ట్ అయితే ఇక్కడ బస్ లెఫ్ట్ అని రెడ్ మార్క్లో, ఇక్కడ రైట్ సైడ్లో బస్ లెఫ్ట్ అనే రెడ్ మార్క్లో చూపిస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతంలో బస్సును ట్రాక్ చేసే విధానం. నేను ఇంకొక ఏరియాను కూడా సెర్చ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మన స్టేట్లో ఏ ప్రాంతాన్నైనా బస్సెస్ని తెలుసుకునే వివరాలు అయితే కంప్లీట్గా గమ్యం యాప్లో చేర్చడం జరిగింది. ఎప్పటికప్పుడు అప్డేట్గా బస్సు యొక్క ట్రాకింగ్ని అప్డేట్ చేస్తూ నెక్స్ట్ ప్రాంతాన్ని చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే నెక్స్ట్ బస్ సెర్చ్ చేస్తున్నాను. ఫ్రమ్ అడ్రస్ వచ్చేసి పిట్లం పెట్టాను, టు అడ్రస్ వచ్చేసి సంగారెడ్డి పెట్టాను. ఈ మధ్యలో ఎన్ని బస్సెస్ వస్తున్నాయి ఈ రూట్లో అని చెప్పేసి సెర్చ్ చేయడం జరుగుతుంది. సర్వీస్ టైప్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఎక్స్ప్రెస్. ఇలాంటి ప్రాంతాల్లో ఒకవేళ మిగతా బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటే మిగతాని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్స్ప్రెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత సర్చ్ బస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడైతే ప్రజెంట్ రెండు బస్సులు మాత్రమే చూపిస్తున్నాయి. సరే, ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తున్నాను. నేను చెప్పాను ఇంతకుముందే ఫుల్ రూట్ క్లిక్ చేయాలి, అంటే కంప్లీట్గా ఆ రూట్లో ఎన్ని బస్సెస్ వస్తున్నాయని కంప్లీట్గా రూట్ మ్యాప్ అయితే మనకు వస్తుంది.
ఫుల్ రూట్ క్లిక్ చేస్తే ఎస్ మనకు పిట్లం టు సంగారెడ్డి వెళ్ళే రూట్లో వచ్చే బస్సెస్ అన్ని వివరాలు ఇక్కడ ఉంటాయి. ప్రజెంట్ అయితే మనకు వచ్చే బస్సు బాన్సువాడ టు జేబిఎస్ ఉందండి. ప్రజెంట్ అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే మనకి ఇక్కడ బస్ సింబల్లో ఒకటి గుర్తుంటుంది, ఆ గుర్తే బస్ ప్రజెంట్ ఎక్కడుందో చూస్తుంది. దానికన్నా ముందు రైట్ సైడ్లో లెఫ్ట్ అని రెడ్ మార్క్లో చూస్తుంది. అది ఏ ప్రాంతంకి లెఫ్ట్ అయింది అనేది టైంతో సహా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఏ ప్రాంతానికి రీచ్ అవుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే గమ్యం మ్యాప్లో ఉంటుంది. దీంతోపాటు మనం ఈ ఆర్టీకి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే కండక్టర్ బిహేవియర్ కానీ బస్ యొక్క ఫంక్షనాలిటీ కానీ వీటికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా మనము ఇవ్వచ్చండి. ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. నేను చూపిస్తాను అది ఎక్కడుందో. బ్యాక్ వచ్చేసేయాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఎస్ ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలంటే మనం బ్యాక్ వచ్చిన తర్వాత సిటీ సర్వీస్, డిస్ట్రిక్ట్ సర్వీసెస్, ఎయిర్పోర్ట్ సర్వీసెస్ వీటిపైన ఇక్కడ మిడిల్లో మెసేజ్ రూపంలో ఒక సింబల్ ఉంది. ఈ మెసేజ్ రూపంలో ఉన్న సింబల్ని క్లిక్ చేస్తే ఇక్కడ 3 రకాల ఫీడ్బ్యాక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. డ్రైవర్ కండక్టర్ బిహేవియర్ ఒకటి, బస్ కండిషన్ ఒకటి, డ్రైవింగ్ ఒకటి. ఈ 3కి సంబంధించిన మనం ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వచ్చు. ఎస్ డ్రైవర్ కండక్టర్ బిహేవియర్స్ని క్లిక్ చేస్తే డేట్ ఆఫ్ జర్నీ మనం ఏ రోజు జర్నీ చేసినామో ఆ డేట్ ఎంటర్ చేయాలి. తర్వాత బస్ నెంబర్ కానీ సర్వీస్ నెంబర్, మనకు బస్ నెంబర్ తెలుసు కాబట్టి బస్ నెంబర్ ఇచ్చేసేయాలి ఇక్కడ. నెక్స్ట్ ఎంటర్ ఫ్రమ్ అండ్ టు లొకేషన్, ఎక్కడ నుంచి మనం ఎక్కడికి జర్నీ చేసినామో ఇక్కడ ఇవ్వచ్చు. ఇది ఆప్షనల్, నో ప్రాబ్లం ఇచ్చినా ఇవ్వకుండా. నెక్స్ట్ స్టార్ట్ టైమ్ ఆఫ్ జర్నీ, ఇది కూడా ఆప్షనలే. రేట్ అవర్ సర్వీసెస్, అంటే ఈ గమ్యం ఆర్టీసీ యొక్క సర్వీసెస్ మనకు ఎలా ఉన్నాయో ఇక్కడ రేటింగ్ అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి మనది. డిస్క్రిప్షన్లో రాయాలి, అంటే వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, ప్యాసింజర్తో పొలైట్గా ఉందా లేకుంటే రూడ్గా ఉందా, అంటే మనకు ఎలా ఉందని చెప్పేసి డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ ఇవ్వచ్చండి. ఇచ్చిన తర్వాత మనం ఇచ్చిన ఫీడ్బ్యాక్ని సబ్మిట్ టు టీజీఎస్ ఆర్టీసీ, మనం ఆర్టీసీ వాళ్ళకు ఇక్కడ సబ్మిట్ చేస్తే మనం ఇచ్చిన ఫీడ్బ్యాక్ వాళ్ళకి వెళ్తుంది. సో వాళ్ళు అది చూసుకొని సంబంధించిన సలహాలు కానీ, సూచనలు కానీ, ఆదేశాలు కానీ డ్రైవర్లకు కానీ, కండక్టర్లకు కానీ జారీ చేసే అవకాశం అయితే ఈ ఆర్టీసీ గమ్యం యాప్ మనకు అందుబాటులో ఉంచింది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఆర్టీసీ బస్ ఎక్కడుందో ట్రాక్ చేసే కంప్లీట్ వివరాలు అయితే మనం ఈ యాప్ ద్వారా తెలుసుకున్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.